Hola amantes del cine, welcome to our channel The Real Homies and this is narrator GV. So welcome to the review of Ustad Bhagat Singh. సో యాక్చువల్లీ ఫస్ట్ మనకు దురంధర్ రివ్యూ రావాలి, బట్ నేను షో క్యాన్సిల్ అవడం వల్ల ఇప్పుడైతే వెళ్ళడం కుదరలేదు నిన్న. అండ్ రేపు ట్రై చేస్తాం సినిమాకి వెళ్ళడానికి, బట్ రివ్యూ అయితే రాదు ఎందుకంటే డిలే అయిపోయింది. ఇంకా రివ్యూస్ బాగోదని చెప్పి చేయట్లేదు. సో ఇంకా మనం ఉస్తాద్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సినిమా అయితే బాగుంది. లైక్ ఒక కొత్త సినిమా కాకపోయినా సరే, వాళ్ళు డెలివర్ చేసింది కొత్తది కాకపోవచ్చు, బట్ ఆ డెలివరీ చేసేది మాత్రం మరీ చెత్తగా అయితే డెలివరీ చేయలేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే బాగా నచ్చేస్తుంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్కి అయితే ఒకసారి చూడొచ్చు థియేటర్లో. అండ్ కల్స్కి అయితే మాత్రం విధ్వంసం ఉంది సినిమా లోపల. అంటే ఒక పవన్ కళ్యాణ్లో ఉన్న వింటేజ్ స్టైల్ కానీ, ఆ కామెడీ కానీ, ఆ స్వాగ్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. అండ్ నిజంగా కల్ట్ క్యాప్టెన్ ఆన్ డ్యూటీ అని చెప్పుకోవచ్చు. మనకి డీటెయిల్గా మాట్లాడేసుకుందాం వితౌట్ ఇన్ ఫర్దర్ డిలే. సో మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పెద్దగా ఉండదు. స్టోరీ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ వర్సెస్ ఒక పొలిటీషియన్ అంతే, పైన చెప్పాలంటే. సో ఇంకా డీటెయిల్ తెలియాలంటే మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. వాళ్ళు మనకి ఏం చెప్పారు అదే డెలివరీ చేశారనమాట. వాళ్ళేం పెద్ద ఇంట్రెస్టెడ్ అంటే స్టోరీ డెలివరీ చేస్తామని ఏం చెప్పలేదు, జస్ట్ ఒక కమర్షియల్ సినిమా అన్నారు. అండ్ అదే కమర్షియల్ సినిమానే ఉంది. అండ్ నాకైతే మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది సినిమా చూసాక. లైక్ పవన్ కళ్యాణ్ కానీ అలా చూసి ఆయన కామెడీ టైమింగ్ అన్ని చాలా అంటే చాలా బాగుంది, బాగా సెట్ అయింది స్టోరీలో. బట్ కొన్ని చోట్ల ఈ సీన్లు అవసరమా అనిపించినాయి. ఏం చేద్దాం, హరిశంకర్ గారి పైత్యం అక్కడక్కడ కనబడుద్ది. బట్ మిగతాదంతా చాలా అంటే చాలా స్మూత్గా తీసుకెళ్ళిపోయారు హరిశంకర్ గారు. నేను అసలు పవన్ కళ్యాణ్ గారిని అలా చూసి చాలా రోజులు అయిపోయింది. అండ్ చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఆయన చూసి అలాగా. లైక్ ఆయన కామెడీ చేయడం అండ్ కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఆయన డాన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఈసారి చెప్పాలంటే. సో ఇంకా మనం పాజిటివ్స్ గురించి మాట్లాడేసుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ప్రెజెంటేషన్. సో ఆయన అసలు స్క్రీన్ మీద కనబడుతుంటేనే ఒక టైప్ ఆఫ్ ఆరా మెయింటైన్ అవుతూ ఉంటుంది ఈ సినిమాలో కూడా. అండ్ దీంట్లో మనం ఒక పాత టైప్ ఆఫ్ కళ్యాణ్ గారిని అయితే చూస్తాం, డాన్స్ చేయడం కానీ, ఒక ఫ్రీ ఫ్లో కళ్యాణ్ గారిని అయితే చూస్తాం మనం. దాంతోపాటు సెకండ్ పాజిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్ అనమాట. మీకు సెకండ్ హాఫ్లో చాలా అంటే చాలా స్టోరీ దాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో పెద్ద ఏం అనిపించదు, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం శ్రీలీల గారి పోర్షన్స్ చాలా వర్కౌట్ అయినాయి నాకు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను చెప్పాలంటే. నేను అంత బాగా ఎక్స్పెక్ట్ చేయాల అంటే శ్రీలీల గారి పోర్షన్స్ అంత బాగా వస్తాయని, బట్ ఆ చేత కూడా యాక్టింగ్ చేయించేశారు లాస్ట్కి. సో వాళ్ళ పేరు కూడా చాలా అంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్లో చూస్తున్నంతసేపు. అండ్ అసలు ఈ మనసే సాంగ్ అయితే వచ్చినప్పుడైతే ఒక టైప్ ఆఫ్ నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వచ్చింది చాలా మందికి. అండ్ చాలా వరకు పీకే రెఫరెన్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కామెడీ అనమాట. కామెడీ చాలా వరకు వర్కౌట్ అయింది. అండ్ టైమింగ్ అంటే చాలా బ్లాస్ట్ అయింది ఈ సినిమాలో. కంపేర్ టు అదర్ మూవ్స్ పోలీసు మాత్రం దీంట్లో కళ్యాణ్ గారిని బాగా అంటే బాగా ఫ్రీ ఫ్లో అవడం చూసాం మనం. అండ్ కామెడీ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. బట్ కొన్ని చోట్ల అయితే బాగా నవ్వు రాలేదని ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద కామెడీ వర్క్ అయింది సినిమాలో అయితే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెట్స్ అనమాట. అసలు మూవీలో సెట్స్ ఎలా ఉన్నాయి అంటే రియల్ లైఫ్లో తీసినట్టుగా అంత బాగా కలిసిపోయింది. మనకు కనిపెట్టలేం సెట్ వేశారని చెప్పి, బట్ చాలా అంటే చాలా వర్క్ చేశారు దానిపైన. అండ్ సినిమాటోగ్రఫీ కానీ అన్నీ చాలా కుదిరినాయి ఈ సినిమాకి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయినాయి అనమాట సినిమాలో. అంటే కొన్ని పోర్షన్స్ వరకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మెయిన్లీ ఇవన్నీ సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి. లైక్ పాత బస్తీ దగ్గర ఫైట్ కానీ, ప్రీ ఇంటర్వెల్ ఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అంటే చాలా వర్కౌట్ అయినాయి కొన్ని సీన్స్. సో అవి మాత్రం మంచి మాస్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే వచ్చింది నాకైతే. సో గోయింగ్ టు ద నెగిటివ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి స్టోరీ అనమాట. చాలా వేఫర్ తిన్న స్టోరీ ఉంటుంది. అండ్ ప్యాకేజింగ్ కూడా మనకి కొద్దిగా ప్రెడిక్టబుల్గానే అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారు పడితే లాగేస్తారు సినిమాని అలాగా. అండ్ ఇదైతే మనకు కొద్దిగా థియరీ వైబ్స్ అయితే వచ్చినాయి. లైక్ థియరీలో ఉన్న సీన్స్ అటు ఇటు తిప్పి చేసినట్టు అనిపిస్తుంది. బట్ మీకు అంత పెద్ద కనిపెడితే కానీ కనిపెట్టేట్టుగా ఉండదు ప్లాట్ లైన్ అనేది థియరీకి కంపేర్ చేస్తే. గోయింగ్ టు ద సెకండ్ వన్ వచ్చేసి బీజిఎం అనమాట. సో మన తమన్ గారు అయితే బీజిఎం ఇచ్చారు, అదైతే బాగుంది. బట్ రిపీటెడ్ కొట్టేసారు అనిపించింది. ప్రతిసారి అదే కొట్టి మన ట్రైలర్ చూపించిన బీజిఎంఏ. అండ్ కొట్టింది కూడా చాలా లౌడ్ అనిపించింది. అంటే డైలాగ్స్ వినపడలేదు కొన్ని చోట్ల అయితే, అంత గట్టిగా కొట్టారు. అండ్ డిఎస్పీ గారి సాంగ్స్ చాలా బాగున్నాయి. ప్రెజెంటేషన్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి సినిమాలో సాంగ్స్ పరంగా. అంటే ఉన్నాయి 2 సాంగ్లు అనుకోండి. థర్డ్ వన్ వచ్చేసి కొన్ని చోట్ల అయితే మనకి హరిశంకర్ గారి పైత్యం కనబడుతూ ఉంటుంది అన్నమాట. కొన్ని సీన్స్ లో ఆయన కెలికినట్టుగా అలా అనిపిస్తుంది. సో ఆ సీన్స్ అనవసరంగా ఉన్నాయి అనిపిస్తుంది. సో తీసేస్తున్నా బాగుండేది అనిపిస్తుంది. ఇంకా మరీ అంత కాకపోయినా అంటే మిస్టర్ బచ్చన్ అంత కాకపోయినా సరే మనం చూడొచ్చు, వెళ్ళిపోద్ది, మర్చిపోతాం దాన్ని అలాగా. అండ్ కొన్ని చోట్ల అయితే మరీ ఇదేంటిది గిల్లి మరీ ఏడవాలని అంటే టైప్లో అయితే చేస్తారంట, ఎమోషన్ పండాలి అని చెప్పి 2-3 చోట్ల. దాని తప్పితే ఇంక మిగతాదంతా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అండ్ గోయింగ్ నెక్స్ట్ నెగిటివ్ అంటే ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఎటు కదలదు, బట్ నీకు కామెడీతో అయితే లాగేస్తూ ఉంటారు మమ్మల్ని. బట్ అక్కడ స్టోరీ చూపించుంటే బాగుంటుంది అనిపించింది. అండ్ రాశిఖన్నా గారి రోల్ అయితే ఏమి ఉండదు, జస్ట్ గ్లామర్ డాల్ లాగా అలా వచ్చి వెళ్ళిపోద్ది.
సో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అంటే చాలా బాగుండే సినిమా టెక్నికల్ పరంగా. సెట్స్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా అంటే చాలా బాగుండే సినిమాలో. అండ్ బీజిఎం కొద్దిగా మంచిగా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇంకా ఫైనల్గా మాట్లాడుకోవాలంటే సినిమా గురించి మీకైతే కొత్త సినిమా ఏమీ చెప్పట్లేదు వీళ్ళు, జస్ట్ ఒక కమర్షియల్ సినిమా, పండక్కి అలా వెళ్ళేసి రావచ్చు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు అందరూ బాగా. అండ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక ఫీస్ట్ దాగుంది సినిమాలో, సో ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు సినిమాని అయితే. సో ఇది మా ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ, హోప్ యూ లైక్ ఇట్. సో అసలు మీకు ఎలా అనిపించింది సినిమా చూసిన తర్వాత అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు కానీ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బాయ్.